మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుకుందాం. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము 14 క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో పేతురు గారు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నారు పేతురు గారు? క్రీస్తు నామం నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుస్తున్నాడు కనుక మీరు ధన్యులు. ఇక్కడ పేతురు గారు ఏం చెప్తున్నా అంటే, క్రీస్తు యొక్క నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల, క్రీస్తు కొరకు ఎవరైతే నిందల పాలై ఆయన నామము నిమిత్తము ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు కనుక మీరు ధన్యులు. అంటే ఎప్పుడైతే మనము నిందలు అనుభవిస్తున్నామో ఆ సమయాన్న దేవుడు మన మీదకు వస్తున్నాడు, ఆయన మనలోకి వస్తున్నాడు. ఆ నిందలను భరించేది దేవుడు. దావీదు చెప్పాడు, నిన్ను నిందించిన నిందలు నా మీద పడినవని, సౌలా సౌలా నీవేళ హింసించున్నావని. కాబట్టి ఒక మనిషి నిందించే నిందలు దేవుడు తన మీద చేసుకున్నాడు, ఒక మనిషి హింసించే హింస దేవుడు తన మీద చేసుకున్నాడు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఏమని చదువుతున్నా, క్రీస్తు నామము నిమిత్తము ఎవరైతే నిందల పాలవుతున్నారో అలాంటి వారిని మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుస్తున్నాడు గనుక మీరు ధన్యులు. కాబట్టి ఇప్పుడు మనము దేవుని కొరకు నిలబడినప్పుడు దేవుడు మన కొరకు నిలబడుతున్నాడు. దేవుని కొరకు నిందల పాలైనప్పుడు మనము దేవుడు మనలోకి వచ్చి ఆత్మరూపిగా మనలో ఉండి ఆయన మన కోసం నిలబడి ఆయన నిందలు అనుభవించి మనల్ని ధన్యులుగా మారుస్తాడు. ఎందుకంటే శ్రమలు అనుభవించటము, నిందలు అనుభవించడం గొప్ప ధన్యత. అంత భాగ్యం అందరికి దొరకదు, ఆ మార్కులు అందరూ వెళ్ళలేరు, అవన్నీ అందరూ భరించలేరు. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుని సన్నిధిలో దేవుని ద్వారా నామము నిమిత్తం నిలబడి ఆ నిందలు అనుభవిస్తాం. ఆ నిందలు అనిపించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అయితే ఎప్పుడైతే నిందలు మనకు వస్తాయో ఆ సమయాన్ని మహిమా స్వరూపైన ఆత్మ మన మీదకి వచ్చి నిలుస్తున్నాడు. ఆయన మన మీద నిలిచినప్పుడు ఆ నిందలు, ఆ అవమానాలు, ఆ హింసలు, ఆ బాధలు అన్నీ ఆయనే భరిస్తున్నాడు. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకోను. కాబట్టి ఇప్పుడు మనము మన భారమంతా ఆయన చేస్తున్నప్పుడు, కాబట్టి దేవునికి సన్నిధికి వచ్చి మనము 12వ వాక్యాన్ని మనం చదివినట్లయితే చదవండి. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. కాబట్టి ఇక్కడ మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలు అంట. మనల్ని శోధించడానికి అంటే మనల్ని పరీక్షించడానికి, లేకుండా మనల్ని టెస్ట్ చేయడానికి. స్కూల్లో కూడా యాన్యువల్ ఎగ్జామ్ పెడతారు, హాఫ్ ఇయర్ ఎగ్జామ్ పెడతారు, క్వార్టర్ ఎగ్జామ్ పెడతారు, మామూలుగా వీక్లీ ఎగ్జామ్ పెడతారు. ఇలా మనం చూసినట్లయితే టెస్ట్ ఎగ్జామ్ పెడతారు. ఎందుకు పెడతారంటే ఆ మనిషి ఎంతవరకు చదివాడు, ఎంతవరకు చదువులో నిలబడగలుగుతున్నాడు, ఎంతవరకు నేర్చుకున్నాడు అనే దాని గురించి ఒక ఎగ్జామ్ పెడతారు. అట్లా దేవుడు కూడా తన పిల్లలకి ఏం చేస్తుంటే ఎగ్జామ్ పెడతాడంట. శోధనలు, నిందలు, శ్రమలు. ఎందుకంటే దేవుని పిల్లలు ఎంతవరకు నిలబడగలుగుతారు, కష్టం వచ్చేవాడు నన్ను విడిచిపెట్టి పారిపోతారా, కష్టం వచ్చేవాడు దాన్ని ఎదుర్కొని జయించగలుగుతారా అని దేవుడు ఏం చేస్తాడంట, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లుగా ఆశ్చర్యపడద్దు. ఇలాంటి వచ్చేవాడు పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించి నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైనంతగా సంతోషించుడి. చూసారా, అగ్ని వంటి మహాశ్రమలు మీకు సంభవించినప్పుడు మీకు ఏదో ఒక వింత సంభవించడానికి భయపడాల్సిన అవసరం లేదు. క్రీస్తు యొక్క శ్రమల్లో మీరు పాలివారైనందుకు అంతగా సంతోషించండి. అంటే ఎవరైతే క్రీస్తు యొక్క శ్రమల్లో
పాలివారు ఉంటున్నారో అలాంటి వారు పరలోక రాజ్యంలో దేవునితో ఉంటారు, దేవుని యొక్క మహిమలో ఉంటారు అని నేను చక్కగా చెప్తుంది. మీకు మహాశ్రమలు వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. మీరేం చేయాలంటే క్రీస్తు శ్రమలలో పాలివారు ఉన్నంతగా సంతోషించండి. క్రీస్తుతో మేము శ్రమ పడుతున్నాము, క్రీస్తుతో కష్టపడుచున్నాము, క్రీస్తు శోధించబడుచున్నాము, క్రీస్తు నిందించబడుతున్నాము అని సంతోషించండి. దేవుని నామ నిమిత్తము దేవుడు మీతో ఉన్నాడు, మీరు దేవునితో ఉన్నట్లేదు కనుక ఇలాంటి మహాశ్రమల్లో మనం ఆనందంగా సంతోషంగా మనం ముందుకి వెళ్ళాలి. అయితే ఈ శ్రమలు అనేది మనం మేలు చేసే శ్రమలు అనిపించాలి, కీడు చేసే శ్రమలు అనిపించడం కాదు. మనం ఏం చేయాలంట, మేలు చేసి శ్రమలు అనిపించాలి. చెడు కార్యాలు చేసి శ్రమ అనిపిస్తే దానివల్ల ప్రయోజనం లేదు. 15వ వాక్యం చదవటం, 15వ వాక్యం చదువుకుందాం. మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవాడుగా గాని బాధ అనుభవింప తగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు చాలు. 15వ వాక్యంలో మీలో ఎవడును నరహంతకుడిగా ఉండొద్దు, దొంగగా ఉండొద్దు, దుర్మార్గుడు ఉండొద్దు, పరుల జోలికి పోవాడు ఉండొద్దు, కానీ బాధ అనుభవింప తగదు. అంటే ఏంటి? ఇలాంటి తప్పు పనులు చేసి బాధ అనిపిస్తే ప్రయోజనం లేదు. ఏ తప్పు పనులు అంట? నరహంతకులుగా ఉండకూడదు, దొంగతనాలు చేసి ఇప్పుడు కొంతమంది నరహత్య చేస్తారు, చంపేస్తారు, ఇప్పుడు వాళ్ళని జైలు వేస్తారు, వాడు శ్రమ పడతాడు. దానివల్ల ప్రయోజనం ఉంది. తప్పు చేసిన శిక్ష అనిపిస్తాడు. తప్పు చేయకుండా శ్రమ పడితే అది మేలు. రెండోది ఎవరంటే దొంగలు, దొంగతనం చేస్తారు, చైన్ లాగేసుకెళ్ళిపోతున్నారు, బ్యాగ్ లాగేసుకెళ్ళిపోతున్నారు, ఏటీఎం దగ్గర వచ్చి కత్తి పట్టి బెదిరిస్తారు, ఇంట్లోకి వస్తారు, ఇంకా ఎన్నో రకాలుగా డబ్బులు ఏం చేస్తారు, దొంగతనాలు చేస్తారు. అలాంటి వాడికి శిక్ష చేస్తే ఎవరు జాలి పడతారా? వాడికి శిక్ష పడాలనే కోరుకుంటారు, కానీ వాడి మీద ఎవరైనా జాలి పడతారా? ఎవరు జాలి పడరు. అలాంటి తప్పుడు పనులు చేసి నువ్వు బాధపడకూడదు. దుర్మార్గుడుగా, ఎలాగంటే దుర్మార్గమైన పనులు, అసలు చేయకూడని పనులు, ఎంతో మోసంగా కనికరం లేకుండా దుర్మార్గంగా కొంతమంది చేస్తారు. అలాంటి దుర్మార్గ పనులు చేసి బాధపడితే దానివల్ల ప్రయోజనము లేదు. కాబట్టి దేవుని బిడ్డైన మనము యేసు ప్రభువుని మనం చూసినట్లయితే ఆయన మన కొరకు శ్రమలు పడ్డాడు, కానీ ఆయన ఏ తప్పు ఆయన చేయలేదు. అందుకనే మనం చదువుచున్నాము మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వాక్యం చూడండి. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వాక్యం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక అన్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఇక్కడ మనం చదువుచున్నాం, యేసు ప్రభు దూషించబడ్డాడు, తిరిగి ఎవరు దూషించలేదు. శ్రమ పెట్టబడ్డాడు, ఎవరిని బెదిరించలేదు. న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. దూషించిన వాళ్ళు దూషించలేదు, శ్రమ పెట్టిన వాళ్ళని బెదిరించలేదు. దేవుడే న్యాయంగా తీర్పు తీరుస్తా అని చెప్పి ఎవరికి అప్పగించాడు? ఆయన దేవునికి అప్పగించేస్తాడు. కాబట్టి ఆయన తప్పు చేయకుండా శ్రమ అనిపించాడు. అప్పుడు దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. నా నిమిత్తము తప్పు చేయకుండా శ్రమ అనుభవించండి. పైన చూడండి 20వ వాక్యం రాస్తుంది. ఏమని 19:20 ఏమని రాస్తుంది? ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించినేడలా అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినేడలా మీకేమి ఘనము. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినేడలా అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. చూస్తారు కదా ఎంత స్పష్టంగా ఉందో. ఎవడైనా అన్యాయంగా శ్రమ పొందొచ్చు, అన్యాయంగా ఏ తప్పు చేయకుండా శ్రమ పొందొచ్చు, దేవుని కూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించాల అది హితమగును. కాబట్టి అసలు ఏ తప్పు చేయకుండా అన్యాయంగా ఏం చేస్తాడంట? శ్రమ పొంది ఏం చేస్తాడంట? దుఃఖాన్ని సహించిన ఎడల అది నిజము, అది ప్రయోజనము. కాబట్టి తప్పిదమునకై ఒకడు దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించాలా, మీకేమి లాభం, ఘనత. ఇప్పుడు దొంగతనం చేశాడు, వాడిని ఏం చేస్తారు? కొడతారు, వాడు దెబ్బలు తింటాడు. దానివలన వాడు సహించిన ప్రయోజనం ఉందా? లేదు. తప్పు చేశాడు కాబట్టి వాడు శిక్ష వేశారు, వాడి దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. కానీ ఇక్కడ ఏమని రాస్తుంది? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించాలా అది దేవునికి హితమగును. ఇందుకు మీరు అంటే దేవుడు అంగీకరిస్తాడు. మేలు చేసి మీరు హింసించబడినప్పుడు అది దేవునికి ఇష్టము, అందుకొరకే మీరు
పిలవబడ్డారని చెప్పేసి ఇక్కడ మనం చదువుతున్నాం. కాబట్టి మనం తప్పు చేసి దెబ్బలు తింటే ప్రయోజనం లేదు. 23లో యేసు ప్రభు దూషించలేదు, శ్రమ పెట్టబడి బెదిరించగా న్యాయంగా తీర్పు తీర్చడానికి అప్పగించుకోండి. అందుకని యేసు ప్రభువుని మనం తీసుకున్నట్లయితే ఆయన ఏ పాపం చేయకుండా శ్రమలు అనిపించాడు కాబట్టి ఆయన పరలోక రాజ్యంలో దేవుని యొక్క మహిమ అనేది దొరికిద్ది. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యం. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఎవని నిమిత్తము సమస్తం ఉన్నవో, ఎవని వలన సమస్తం కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, అంటే యేసు ప్రభు ఎవరంట? యేసు ప్రభు ఏం చేస్తాడు? అనేకమైన కుమారులను ఎక్కడ తీసుకొస్తాడు? మహిమ దగ్గర తీసుకొస్తాడు. ఎవరు శ్రమపడి? ఆయన శ్రమపడి. ఇప్పుడు తల్లిదండ్రులు బాగా కష్టపడి 10 ఎకరాల పొలాలు, 10 ఇల్లులు, 10 స్థలాలు కొని కష్టపడి ఏం చేస్తారు? పిల్లలకి ఇస్తారు. తల్లిదండ్రులు కష్టపడి నా బిడ్డలు సుఖంగా ఉండాలి, ఒకరి కింద పని చేయకూడదు, రాజులాగా బతకాలి, వాళ్ళకి ఏం తక్కువ అవ్వకూడదు, నా పిల్లలు కూడా బాగుండాలని చెప్పేసి కష్టపడి ఏం చేస్తారంటే తమ పిల్లలకి ఇస్తారు. అలాగనే కొంతమంది అన్నదమ్ములు ఏం చేస్తారు? అన్నయ్య సంపాదించి తమ్ముళ్ళు పెడుతుంటాడు. అలాగే ఇక్కడ ఏం చదువుతున్నాము? ఎవరి నిమిత్తమో సమస్తం ఉన్నాయో, అంటే యేసుక్రీస్తు వలన సమస్తం ఉన్నాయి. ఎవరి వలన సమస్తం కలిగినాయో, యేసు వలన సమస్తం కలిగినాయి. ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, యేసు ప్రభు అనేక కుమారులని మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్త, అంటే యేసు ప్రభుని శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయట ఆయనకు తగును. ఎవరంట? యేసు ప్రభుని శ్రమల ద్వారా సంపూర్ణ చేయడం తండ్రి అని దేవుడు తగిందంట. ఆయన నలుగొట్ట యెహోవాకు ఇష్టమాయను. ఇక్కడ మనం చదువుతున్న ఆయన్ని సంపూర్ణంగా చేయట ఆయనకి తగును, అంటే ఆయనకి కరెక్ట్గా ఆయన చేయగలుగుతున్నాడు. అందుకని ఇక్కడ చదువుతున్నాం, యేసు ప్రభు మన అందరిని మహిమకు తీసుకెళ్ళడానికి, పరలోకంలో దేవునితో కూర్చొని పెడతాకి ఆయన మన కొరకు ఏం చేస్తుంట? అనేక శ్రమలు అనుభవించి మనందరం కూడా పిల్లలు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా పరలోక రాజ్యంలో దేవునితో ఉండాలని చెప్పేసి ఆయన ఏం చేస్తుంటే శ్రమల్లో సంపూర్ణంగా, కొంచెం కాదు, కంప్లీట్ ఎన్ని శ్రమలు ఉన్నాయో అన్ని శ్రమలు కూడా యేసు ప్రభు అనుభవించి పిల్లలందరూ కూడా పరలోకానికి తీసుకెళ్ళి దేవుని దగ్గర కూర్చొని పెట్టాలని చెప్పి ఆయన యొక్క ఆలోచన. కింద 18వ వాక్యం చదవండి. హెబ్రీ 2:18. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికిని సహాయము చేయగలవాడై ఉన్నాడు. తాను శోధించబడి, చూడండి, తాను శోధింపబడి శ్రమ పొందెను. యేసు ప్రభుని అన్ని రకాలుగా శోధించారు. ఆయన శరీరంలో ఉన్నాడు. శరీరంలో ఆయన అన్ని రకాల పరీక్షించారు. ఏంటి? ఆయన తిండిపోతా, తాగుబోతా, శరీర సంబంధ, ఎలాంటి వాడు, ఏ తప్పు దొరికిద్ది, ఏ పాపం చేస్తాడు, ఎప్పుడు పట్టుకుందాం, ఇలా 24 hours ఆయన దగ్గర తిరుగుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం చదువుతున్నాం, ఆయన అన్ని రకాలుగా శోధించబడి శ్రమ పొందిన గనుక శోధించబడిన వారికి సహాయం చేయగలవాడే ఉన్నారు. కానీ ఎవరెవరైతే శోధించబడుతారో వాళ్ళందరూ కూడా దగ్గరుండి వాళ్ళ శ్రమల్లోంచి, ఆ శోధనలోంచి మనం పూర్తి చేయడానికి, ఆ యొక్క శోధనలను తప్పించుకోవడానికి ఆయన సహాయం చేసేవాడుగా కనబడుతున్నాడు. కాబట్టి ఆయన శ్రమలు పొంది ఆయన దేవునికి లోబడ్డాడు, గర్వించలేదు, అతిశయపడలేదు. ఆయన శ్రమలు పడి, అంటే ఎంత కష్టపడ్డాడో, ఎంత సంపాదించాడో ఎక్కడ ఆయన గర్వం రాలేదు. ఎంతమంది రక్షించాను, ఎంతమంది మారు మనసు ఇచ్చాను, ఎంతమంది కూడా శ్రమపడి మహిమ తీసుకొచ్చాను అని ఎక్కడ గర్వించగాని అన్ని శ్రమలు పొందినోడా ఆయన తగ్గించుకున్నాడు. హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం మీరు చదవచ్చు. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునెను. ఆయన యేసు ప్రభు దేవుని కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. దేవునికి కుమారుడై ఉండి కూడా ఆయన ఏం చేస్తాడంటే ఆయన పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. అవిధేయత అంటే ఎదురు తిరగడం, తిరుగుబాటు చేయటం. విధేయత అంటే లోబడటం, ఒబీడియన్స్. చక్కగా లోబడ్డాడు, ఎక్కడ దేవుని ఎదిరించలేదు.
నేను చేశానని చెప్పి గర్వించలేదు. కాబట్టి దేవుని బిడ్డలు మనం కూడా శ్రమలు పొందినప్పుడు ఏం చేయాలంటే లోబడే తత్వాన్ని నేర్చుకోవాలి. కొంతమంది ఏదైనా పని చేస్తే నేను చేస్తాను, నేను చెబితే ఎవరు చేస్తారు, నేను చేయకపోతే ఎవడున్నాడు నీకు, ఎవడి వల్ల అయింది అది అని చెప్పేసి గర్వించి తన గురించి గొప్పలు చెప్పుకొని అతిశయపడుతుంటాడు. అందుకని 36వ అధ్యాయం ఏబు గ్రంథము 15వ వాక్యం మీరు చూడండి. ఏబు గారు కూడా చెప్తున్న ఈ మాట గురించి. ఏబు గ్రంథం 36:15. శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని విధేయులుగా చేయును. శ్రమపడి వారిని వారికి కలిగిన శ్రమల వలన ఆయన విడిపించును. ఎవరైతే శ్రమ పడుతున్నారో వారికి కలిగిన శ్రమల్లోంచి ఆయన వాళ్ళని విడిపిస్తున్నాడు. అదే సమయాన బాధపడిన వారిని ఏం చేస్తుంట విధేయులుగా మారుస్తున్నాడు. అంటే అవిధేయులుగా కాదు, గర్వించి తిరుగుబాటు చేసి ఎదిరించేవాడుగా కాదు. కానీ ఎప్పుడైతే మనం శ్రమ పడుతున్నామో మనం ఏం చేస్తుంట విధేయత నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలంట? విధేయత. చాలామంది ఏదైనా చిన్న పని చేస్తే అన్నీ కోపం వచ్చేస్తుంది. నేనే చేయాలా, నేనెందుకు చేయాలి, ఇంకెవరు లేరా, నేనే దొరికానా, నన్నే చంపుతారా అని వేసి వెంటనే ఏమొస్తుందంటే చాలా కోపం వచ్చేస్తుంది. కానీ ఇక్కడ యేసు ప్రభు ఇంత శ్రమలు పడినప్పుడు కూడా ఎక్కడా కూడా ఆయన గర్వించినట్లు కానీ అతిశయపడినట్లు కానీ తిరుగుబాటు చేసినట్లు కానీ ఎక్కడ కూడా ఉండలేదు. కాబట్టి మనము ఎప్పుడైతే దేవుని కొరకు శ్రమల మార్గం వెళ్తున్నామో, శ్రమల మార్గం జీవిస్తున్నామో, అలాంటప్పుడు మనము భయపడాల్సిన అవసరము లేదు. మనం ధైర్యంగానే ముందుకు మనము వెళ్ళాలి. చాలామంది మనం చూస్తున్నాం ఊరికే భయపడుతున్నారు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, పౌలు గారు చెప్తున్నారు. చూడండి, 2 కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. 2 కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వాక్యం. మీ ఎడల నేను బహు ధైర్యముగా మాట్లాడుచున్నాను, మిమ్మును గూర్చి నాకు చాలా అతిశయము కలదు, ఆదరణతో నిండుకొని ఉన్నాను, మా శ్రమ అంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను. ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? నేను బహు ధైర్యం కలిగి ఉన్నాను, మాట్లాడుచున్నాను, మిమ్మల్ని గురించి చాలా అతిశయపడుచున్నాను, కలదు, ఆదరణతో నిండుకొని ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ సంఘము చాలా పవిత్రంగా ఉందంట. ఏ సంఘము? కొరింథీ సంఘం. మొదటి వాక్యం రాస్తుంది, మనకు ఈ వాగ్దానం ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము అని పౌలు గారు చెప్పాడు. అప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారంట? మంచిగా అలాగే జీవించారు, అలాగే నేర్చుకున్నారు. అందుకని వాళ్ళని చూసినప్పుడు పౌలు గారికి సంతోషం. మీ ఎడల నేను బహు ధైర్యంగా మాట్లాడుచున్నాను, మిమ్మల్ని గురించి నాకు చాలా అతిశయం కలదు, ఆదరణతో నిండుకొని ఉన్నాను, మా శ్రమ అంతటికి మించిన అత్యధికమైన ఆనందంతో ఉప్పొంగుచున్నాను. ఇప్పుడు మనం కూడా ఏం చేస్తాం? మన పిల్లలు కష్టపడి పైకి వస్తారంటే, మన పిల్లలు శ్రమపడి పైకి వస్తారంటే, మన పిల్లలు బాగుపడతారంటే మనకి ఎలా ఉంటుంది? ఆనందం, సంతోషం. నా బిడ్డ బాగా చదివాడు, నా బిడ్డ మంచి ఉద్యోగం చేస్తాడు, మంచి ప్రయోజకుడు అయ్యాడు, బాగా సంపాదిస్తున్నాడు, వాడి కాళ్ళు గారు నిలబడ్డాడంటే అందరికీ సంతోషమే. పౌలు గారికి కూడా ఈ యొక్క కొరింథీ సంఘాన్ని చూసినప్పుడు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడినప్పుడు వాళ్ళని చూస్తే ఆయనకి చాలా సంతోషం, ఉప్పొంగుచ్చునంట, ఆనందమునంట. కారణం అంటే మంచి ఆదరణ కలిగి ఉన్నాడంట. వాళ్ళని చూడండి ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? ఆదరణతో నిండుకొని ఉన్నాను. కాబట్టి పౌలు గారు ఒక సేవకుడు అయ్యుండి వాళ్ళని ఆదరిస్తుంటే, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆత్మీయంగా ఎదిగి బలపడి ఈయన్ని ఆదరించే స్థితికి వచ్చేస్తాడు. సేవకుడినే ఆదరించే స్థితికి వచ్చి సేవకుడు ఏం చేస్తాడంట? ఆదరించి, అందుకని అతిశయించి సంతోషించి ఏం చేస్తాడంట? ఉప్పొంగుతాడు. ఇదే 2 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా ఒక మాట చదివితే, 2 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-5 వాక్యాలు చదవండి. దేవుడు మిమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారం అగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మిమ్మును ఆదరించుచున్నాడు, మమ్మను ఆదరించుచున్నాడు. శ్రమలు చాలు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించున్నాడో అదే ఆదరణతో మేము కూడా మిమ్మల్ని ఆదరించున్నాం. ఎలా ఆదరిస్తాడంట? ఎట్టి శ్రమల్లో ఉన్నవారైనా సరే,
అది ఎంత కష్టమైనా, ఎంత బాధైనా, ఎంత వ్యాధైనా, ఎంత మరణమైనా, ఎంత సాతనైనా, ఎలాంటి శ్రమ వాళ్ళకి కలిగినప్పుడు కూడా వాళ్ళని ఆదరించి వాళ్ళని ధైర్యపరచగలిగే వారిని మేము అని చెప్పేసి పౌలు గారు చెప్తారు. కారణం ఏమంట, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరిస్తున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనా ఆదరించకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరిస్తున్నాడు. చూసారా, దేవుడు వాళ్ళని ఆదరించబట్టి వీళ్ళు ఏం చేస్తారంట, ఎలాంటి శ్రమల్లో ఉన్నవారిని సరే ఆదరించగలనంట శక్తి గలవారు. ఇది మనము ఎవరిని ఆదరించాలి? శ్రమల్లో ఉన్నవారిని, శ్రమల మారు నిలిచిన వారిని, నిందల మారు నిలిచిన వారిని, కష్టాలు వెలిచిన వారిని, ఆపదలు వెలిచిన వారిని, బాధల్లో ఉన్నవారిని, వ్యాధిలో ఉన్నవారిని, దుఃఖంలో ఉన్నవారిని, మరణాన్ని సమీపించిన వారిని మనం ఏం చేయాలంట, ఆదరించాలి అని ఇక్కడ చదువుతున్న పౌలు గారు చెప్తున్నారు. క్రీస్తు మమ్మల్ని ఎలాగో ఆదరించాడో మేము కూడా మిమ్మల్ని అలాగే ఆదరిస్తున్నాం. 5వ వాక్యంలో క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగ విస్తరించున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణీయ మాకు విస్తరిస్తుంది. ఇప్పుడు ఎన్ని శ్రమలు మాకు వస్తున్నాయో అంత ఆదరణ దేవుడు మాకు ఇస్తున్నాడు. ఎన్ని శ్రమలు అయితే మాకు బాగా విస్తరించి వస్తున్నాయో, విస్తారమైన శ్రమలు మాకు వస్తున్నాయో అలాంటి సందర్భంలో విస్తారమైన ఆదరణ దేవుడు మాకు ఇస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డ మనము మన జీవితంలో ఎంత కష్టపడితే అంత పైకి వస్తాం, ఎంత కష్టపడితే అంత బాగుపడతాం, ఎంత కష్టపడితే అంత స్థిరపడతాం అని చెప్తున్నారు కదా. అందుకని మనం చదువుతున్న వాక్యంలో దేవుడు మన అందరెందు ఆయన ఆదరించినప్పుడు మనం కూడా ఏం చేయాలంటే ఇతరులను ఆదరించాలి. శ్రమల్లో ఉన్నవారు, వాళ్ళు ఎట్టి శ్రమల్లో ఉన్నా, ఎలాంటి కష్టాలు ఉన్నా సరే అలాంటి వారిని మనం ఏం చేయాలంట, ఆదరించాలి. అందుకని దేవుని పిల్లైన మనము యేసు ప్రభు మనకు ముందుగా మాదిరిగా ఉన్నాడు. పేతురు గారు ఆదరణ గురించి మాట్లాడు, పౌలు గారు ఆదరణ గురించి మాట్లాడు. కారణం ఏంటి, వీళ్ళందరూ కూడా ఎలాంటి శ్రమల్లో ఉన్నా సరే, ఎలాంటి బాధలు ఉన్నా సరే వాళ్ళని ఆదరించాకి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్యం 19వ వాక్యం మీరు చదివితే యేసు ప్రభు శ్రమల్లో ఉన్న వారి దగ్గరికి ఆదరించడానికి వెళ్ళారని రాస్తుంది. 3వ అధ్యాయం 19-20 వాక్యం, 18-19 చదవండి. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడియు ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమ పట్టు కంటే మేలు చేసి శ్రమ పట్టు బహు మంచిది. చాలా మంది తప్పు చేసి శ్రమ పడతారు, గొడవలు వేసుకొని కొట్లాడి తిట్టి దూషించి ఇలా తప్పు చేసి బాధపడుతున్నారు, తన్నులు తింటారు, శిక్ష పడతారు. కానీ అలా కాదు, మేలు చేసి మనం శ్రమ పడాలి. అలాగే ఏలయనగా మనల్ని దేవుని ఎదుగు తెచ్చుట, ఎక్కడికంటే మనందరినీ దేవుని ఎదుగు తెచ్చుట కొరకు యేసు ప్రభు ఏం చేస్తాడంట, అనీతిమంతులైన మన కొరకు నీతిమంతులైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపం విషయంలో ఒక్కసారే శ్రమ పడ్డాడు. ఎందుకు శ్రమ పడ్డాడు? మనందరం దేవుని దగ్గర తీసుకోవడానికి అనీతిమంతులైన మనల్ని నీతిమంతులైన యేసు దేవుని దగ్గర తీసుకోవడానికి ఆయన శరీరంలో శ్రమపడి సిలువ వేయబడి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. అందుకని దేవుని బిడ్డలైన మనము ఈ సత్యాన్ని చదువుచున్నాం. యేసుక్రీస్తు మన కోసము చాలా పోరాడాడు, చాలా శ్రమ పడ్డాడు. అన్ని విషయాల్లో మనవలి ఆయన శోధించబడినప్పటికీ పాపము లేనివాడుగా ఆయన కనపడి ఉన్నాడు. ఈ దినాల్లో చాలామంది ప్రతి నిమిషం పాపం చేస్తారు. వాళ్ళ మాటల వలన, చూపుల వలన, క్రియల వలన, ఆలోచన వలన, నడవడి వలన, ప్రవక్తుల వలన, స్వభావం వలన అనేక పాపాలు చేస్తున్నారు. కానీ యేసు ప్రభు దగ్గర ఒక్క పాపం కూడా వాళ్ళకు దొరకలేదు. ఎందుకంటే ఆయన శ్రమ పడ్డాడు కాబట్టి పాపం చేసే అవకాశం ఆయన దగ్గర లేదు. ఎవరైతే సుఖపడతారో వాళ్ళ దగ్గర పాపం ఉండదు, ఎవరైతే కష్టపడతారో వాళ్ళ దగ్గర పాపము ఉండదు. ఇదే 1 పేతురు 4వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. 1 పేతురు రాసిన మొదటి 2 వాక్యాలు. క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి.
శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేక యుండును. ఇక్కడ ఎవరైతే శరీరంలో శ్రమ పడతారో వాళ్ళకి పాపముతో జోలు ఉన్నదంట. అంటే పాపం జోలికి పోరు. కష్టపడేవాడి పగలంతా కష్టపడతాడు, సాయంత్రం తింటాడు, పండుకుంటాడు, కానీ పాపం చిన్న ఆలోచనకి రాదు. శరీరం అంతా అలసిపోయింది కాబట్టి శరీరం అంతా ఏం చేస్తంట, విశ్రాంతిని కోరుకుంటుంది. అందుకని ఏముండాల్సింది, క్రీస్తు శరీరం అందు శ్రమ పడిన కనుక మీరును అట్టి మనస్సుని ఆయుధంగా ధరించుకోండి. క్రీస్తుకున్న ఒక ఆయుధం ఏంటంటే శ్రమపడే ఆయుధం ఉంది. ఆయన శ్రమ పడ్డాడు కాబట్టి పగలంతా సేవ చేశాడు, రాత్రి అంతా ప్రార్థన చేశాడు. ఇక పాపం చేయడానికి టైం ఉందా? పాపం చాలా ఆలోచిస్తుందా? లేదు. 24 గంటలు దేవునిలో గడిపాడు. పగలంతా దేవుని సేవ చేశాడు, దేవుని అద్భుతాలు చేశాడు, జనాలను స్వస్థపరిచాడు, దెయ్యాలను వెళ్ళగొట్టాడు. అదే సమయాన్ని రాత్రులంతా ఏం చేశాడు, దేవునితో మాట్లాడుచున్నాడు. కాబట్టి ఆయన శరీరాన్ని ఎక్కడా సుఖపెట్టలేదు యేసు ప్రభు. శరీరం సుఖపడటానికి ఎక్కడ ఆయన అవకాశం లేదు. అందుకని క్రీస్తు శరీరం ముందు శ్రమ పడిన కనుక మీరును అట్టి మనస్సుని ఆయుధంగా ధరించుకునండి. శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుషురాజును అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక్కడ ఏమీ లేక ఎండును. ఎవడైతే ఎక్కువగా కష్టపడుతున్నారో, ఎక్కువగా శ్రమ పడుతున్నాడో అతనికి ఏముండదంట, పాపముతో జోలి ఉండదు. దావీదు మహారాజు యుద్ధానికి వెళ్ళాల్సిన వాడు యుద్ధానికి వెళ్ళకుండా ఏం చేస్తాడంట, ఇంటికాడ వండి సుఖపడుతున్నప్పుడు ఒక స్త్రీ స్నానం చేసేవాడు చూసి ఆమెను తీసుకొచ్చి వ్యభిచరించి ఆయన పాపం చేశాడు. ఎందుకని యుద్ధానికి వెళ్ళి ఉంటే ఈ పాపం చేసేవాడు కాదు. కాబట్టి దేవుని బిడ్డని మనము ఎప్పుడైతే సుఖాన్ని కోరుకున్నామో పాపం ప్రవేశిస్తుంది. సుఖాన్ని ఎప్పుడైతే కోరుకున్నామో పాపం వచ్చేందుకు అవకాశం ఉంటుంది. యేసు ప్రభు సుఖాన్ని ఎక్కడ కోరుకోలేదు. ఆయన శ్రమపడడానికి వచ్చాడు, శ్రమపడే ఉన్నాడు, శ్రమపడే వెళ్ళాడు, శ్రమపడే పరలోకంలో చేరినాడు. అందుకని దేవుని బిడ్డలు మన అందరం కూడా దేవునికి సన్నిధిలో దేవుడు మనకు ఒక ఆయుధాన్ని ఇచ్చాడు. ఆ ఆయుధం ఏ ఆయుధం అంట, శ్రమపడే ఆయుధము. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని కొరకు ఏం చేయాలంటే శ్రమ పడినప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని రాజ్యంలో మనము ఉంటాము. అపోస్తలుల కార్యంలో 14వ అధ్యాయం 22వ వాక్యం చదవండి. ఒక వాక్యం చదవండి, ముగిస్తాను. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదువుకుందాం. శిష్యుల మనస్సును దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. ఇక్కడ మనం చదువుతున్నాం, శిష్యులందరినీ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే పౌలు శీలలు శిష్యులందరినీ కూడా ఏం చేస్తారంట, మనస్సుని దృఢపరిచి అంటే మనస్సుని బలపరిచి స్థిరపరిచి విశ్వాసం నిలకడగా ఉండవలను, అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలని చెప్పారు. ఏమనుభవించాలంట, అనేక శ్రమలు అనుభవించి ఏం చేయాలంట, దేవుని రాజ్యంలో మనము ప్రవేశించాలి. కాబట్టి ప్రతి మనిషి కూడా ఈ లోకంలో శ్రమ పడితేనే భవిష్యత్తులో ఉన్నతంగా ఉంటాడు, సుఖంగా బతుకుతాడు. వెల్ సెటిల్డ్ అంటారు. బాగా సెటిల్ అయిపోయి తన పిల్లలు కూడా ఏంటి సుఖంగా ఉంటారంటారు. కాబట్టి మనం కూడా ఈ లోకంలో దేవుని నామ నిమిత్తం నిందలు, బాధలు, శ్రమలు ఎన్ని అనుభవిస్తామో క్రీస్తు స్వరూపి మనలో ఉంటున్నాడు, ఆత్మస్వరూపి మనలో ఉన్నాడు. కాబట్టి మనం ధన్యులమి. ఎప్పుడైతే శ్రమలు వస్తున్నాయో యేసుప్రభు మనలోకి వచ్చేస్తాడు. ఎప్పుడైతే నిందలు వస్తున్నాయో యేసుప్రభు మన మీదకి వచ్చేస్తాడు. ఆయన మనలో ఉండి ఆ నిందల్ని ఆ శ్రమలు ఆయన భరిస్తాడు. మనల్ని దేవుని యొక్క తెచ్చిన కొరకు ఆయన శ్రమలు అనుభవించి సంపూర్ణంగా చెందాడు. ఆయన శోధించబడి మనకు శ్రమపడ్డాడు కాబట్టి మనకు శ్రమపడి మనకు కూడా సహాయం చేస్తాడు. ఆయన శ్రమపడి ఆయన విజేత నేర్చుకున్నాడు. శ్రమపడిన వారిని దేవుడు విజేయులుగా కాపాడుచు అని చెప్పేసి వాక్యాన్ని మనం చదివినాం. నిజమే. మరి పౌలు గారు కూడా ఎట్టి ఆదరంతో దేవుడు మమ్మల్ని ఆదరిస్తాడు, శ్రమల్లో మేము కూడా శ్రమలను ఆదరిస్తామని చెప్పాడు. కానీ దేవుడిచ్చిన ఆదరణ ఇతరులు కూడా మేము పంచుతామని చెప్పాడు. అనీతిమంతులను మన కొరకు నీతిమంతుని యేసు ప్రభు దేవుని తెచ్చిన కొరకు ఆయన కూడా మరణించి శరీరంలో శ్రమ పడినట్లు మనం చదువుతున్నాం. నిజమే. దేవుని బట్టి మనము ఈ సత్యాన్ని
చదువుచున్నాం. క్రీస్తుకు ఒక ఆయుధం ఉంది, శ్రమ పడే మనస్సు. పగలంతా దేవుని సేవ చేసి రాత్రంతా దేవునితో మాట్లాడు. ఎలాంటి పాపము ఆయనలో లేదు. అందుకని అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యం మనము ప్రవేశించాలి. అలాగే ఎల్లప్పుడు కూడా అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించకు దేవుడు సాయించట్లుగా స్తోత్రించదము.